ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మహాగణాధిపతే నమ. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో పరమశివుని వద్ద కొన్ని వస్తువులు ఉంటాయి. వాటిని ఎందుకు అతని వద్ద ఉంటాయి, ఇవే ఆయన దగ్గర ఎలా ఉంటాయి, అవి ఏంటంటే నంది, త్రిశూలము, పాము, సర్పము, రుద్రాక్షలు, దమరుకము. వీటిని ఎందుకు ఆయన ధరిస్తాడు? జింక చర్మాన్ని కూడా ధరిస్తాడు. శ్మశానంలో ఉంటాడు, చలి ప్రదేశాల్లో ఉంటాడు, మంచు ప్రదేశాల్లో ఉంటాడు. ఇవన్నీ ఎందుకనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆది పరాశక్తి జగజ్జనని అయిన పార్వతీదేవికి భర్త అయిన పరమశివుడు అర్ధనారీశ్వరుడు అయ్యాడు. అంతే, అతని శరీరంలో సగభాగం అమ్మవారే. అమ్మవారు లేకపోతే శక్తిహీనుడే అవుతాడు. గణపతి, అయ్యప్ప, కుమారస్వామి పుత్రులుగా గల శివుని దగ్గర ఉండే సన్నిహిత చిహ్నాలు, వాటికి ఈశ్వరుడికి గల సంబంధం గురించి కొంత విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. నంది అనగా ఎద్దు. పరమశివుడికి అతి దగ్గరలో ఉన్న ఆప్తమిత్రుల్లో ఒకటి ఈ నంది. అందువల్లనే నంది అన్ని శివాలయాల వెలుపల శివలింగానికి ఎదురుగా ఉంచబడుతుంది. శివభక్తులు తమ కోరికలను శివునికి విన్నవించుకునే నందీశ్వరుని చెవుల వద్ద బాధలను నివారించమని స్వామివారికి చెప్పమని గుసగుసగా చెప్పుకోవడం వల్ల వారి కష్టాలు తీరుతాయని భక్తుల యొక్క నమ్మకం. ఇక త్రిశూలం. పరమశివుడు ఎంచుకున్న ఆయుధం త్రిశూలం. శివుని ఒక చేతిలో త్రిశూలం ఉంటుంది. త్రిశూలంలో ఉండే 3 వాడి అయిన మునలు ఉంటాయి. అవి ఏమిటనగా వాటి యొక్క చిహ్నాలు కోరిక, చర్య, జ్ఞానం అనే 3 శక్తులను సూచిస్తాయి. ఆ 3. ఇక నెలవంక చంద్రుడు. పరమేశ్వరుని ఎల్లప్పుడూ తన జట ఒక అర్ధ చంద్రాకార చంద్రుని కళారూపాలతో చిత్రీకరిస్తారు. చంద్రుడు వృద్ధి చెందడం మరియు తగ్గిపోవడం అనేది ప్రకృతి యొక్క అత్యంత శాశ్వతమైన చక్రాన్ని సూచిస్తుంది. మన హిందూ మతంలో మన యొక్క స్థితిగతులను, నెలలను, తిథులను, నెలలను చంద్రుని యొక్క సంచారం మీద ఆధారపడే తిథి, వార, నక్షత్ర యోగకరణాలనేవి పంచాంగంలో ఏర్పరచడానికి చంద్రుని యొక్క సంచారము, సూర్య సంచారమే ముఖ్య కారణము. అందువల్ల చంద్రుడు శివుని తలపై ఉంచుకొని ఎప్పుడు చల్లగా ఉండాలని అతని యొక్క కోపాగ్ని అదుపులో ఉంచుకుంటాడు. నీలరంగు కంఠం. శివునికి మరొక పేరు నీలకంఠుడు అని. శివుడు సముద్ర మథనం సమయంలో వచ్చిన విషాన్ని మింగడం జరిగింది. అప్పుడు పార్వతీదేవి శివుని కంఠంలో విషాన్ని ఆపివేయటం వల్ల కంఠం నీల రంగులోకి మారింది. అప్పటి నుండి శివుడు నీలరంగు కంఠం కలిగి ఉన్నాడు. కావున నీలకంఠుడైన పేరుతో ప్రఖ్యాతి చెందాడు. రుద్రాక్షలు. పరమేశ్వరుని మెడ చుట్టూ రుద్రాక్షహారం ధరిస్తాడు. అంతేకాకుండా రుద్రాక్ష యొక్క తాయెత్తులు కూడా కలిగి ఉంటాయి. రుద్రాక్ష అనే పదము రుద్ర శివ యొక్క మరో పేరు, మరియు అక్ష్ అంటే కన్నీళ్ళు అని అర్థం వస్తుంది. ఈ కన్నీళ్ళ నుండి వచ్చిందే రుద్రాక్ష. ఒక కథ ప్రకారం శివుడు లోతైన ధ్యానం తర్వాత ఆయన కళ్ళు తెరిచిన సమయంలో ఆయన కన్నుల నుండి వచ్చిన కన్నీటి చుక్కలు భూమి మీద పడి అవి పవిత్ర రుద్రాక్ష చెట్టులోకి వెళ్ళడం వల్ల రుద్రాక్ష వృక్షాలుగా పవిత్రతను సంతరించుకున్నాయట. ఇది మన శాస్త్రాల ద్వారా తెలిసిన విషయం. సర్పము. శివుడు ఆయన మెడ చుట్టూ 3 సార్లు చుట్టబడిన ఒక సర్పాన్ని ధరించి ఉంటాడు ఎల్లప్పుడూ. పాము 3 చుట్టలకు అర్థం. భూత, వర్తమాన, భవిష్యత్ కాలను ఈ 3 చుట్టలు సూచిస్తాయి. నాగదేవతలు హిందువులు పూజించే పవిత్రమైన ప్రాణులు. 3వ కన్ను. సర్పదోషాలు తొలగడానికి కూడా నాగదేవతలను పూజిస్తారు. సంతానం కలిగినప్పుడు నాగదేవతలను ఆరాధించడం వల్ల, నాగప్రతిష్ఠ చేయడం వల్ల కూడా సంతానం కలుగుతుందని మన హిందువుల యొక్క నమ్మకం. 3వ కన్ను. మహాదేవుడి చిహ్నాల్లో ఒకటిగా 3వ కన్నును చెప్తారు. ఆయన నుదుటిపైన మధ్య భాగంలో 3వ కన్ను ఉంటుంది. ఆయన చాలా కోపానికి గురి అయినప్పుడు, చెడును నివారించాలనుకున్నప్పుడు మాత్రమే 3వ కన్ను తెరుస్తాడు. ఆయన తపస్సు చేసే సమయంలో మన్మధుడు అతనిలో ప్రేమ భావాన్ని కలిగించడానికి చేసే ప్రయత్నం వల్ల అతనికి కోపం కలిగి అతని యొక్క తపస్సు భంగం కలగడం వల్ల అతను 3వ కన్ను తెరిచి మన మన్మధుడిని వశం చేసే కథ మనకు తెలిసిందే. అప్పటి నుండి 3వ కన్ను జ్ఞానం మరియు సర్వ వ్యాపకత్వం కొరకు ఒక చిహ్నంగా మారింది. డమరుకం. శివునితో సంబంధం కలిగిన ఒక చిన్న ప్రత్యేకమైన శబ్దాన్ని ఇచ్చే వాయిద్యం.
పరమశివుడు నాట్యం చేసే సమయంలో ఈ డమరుకాన్ని వాయిస్తారు. ఆ ధ్వనిలో పరమశివుడు లీనమై అద్భుతంగా నాట్యం చేస్తూ ఉంటాడు. ఈ లోకాన్ని మర్చి. జటాజూటం. అట్టకట్టుకొని పీచులాగా ఉన్న జుట్టు సాధారణంగా శుభ్రం లేనిదిగా సంకేతంగా కనిపిస్తుంది. కానీ పరమశివుని విషయంలో ఆ ప్రాపంచిక ఆలోచనలకు మించినదిగా ఉంటుంది. శివుని అట్టకట్టుకొని జుట్టు లేదా జటాజూటం అందం పవిత్రమైన ప్రామాణిక నిర్వచనాలకు మించి ఉన్నట్టుగా కనిపిస్తుంది. శివుడిని భక్తితో కొలిస్తే తనపై ఒక చెంబెడు నీళ్లను మంచి మనస్సుతో పోసి పూజిస్తే భక్తుల కోరికలను కరుణించే బోళా శంకరుడు ఆయన. శివపంచాక్షరి ఆపద కాలంలో శివభక్తులకు ఒక రక్షణ కవచంలా కాపాడుతుంది. అనారోగ్య సమయాల్లో మృత్యుంజయ మహామంత్రం జపం ఎవరైతే చేస్తారో వారికి అపమృత్యు దోషాలు తొలగి ఆరోగ్యవంతులవుతారు. శుభమస్తు.